ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీకు యేసుక్రీస్తు నామమున శుభం తెలుపుతున్నాను. మరి మనం ఈ యొక్క శ్రమ దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ యొక్క సెలవు ధ్యానాలు మరి ఈ యొక్క 40 రోజుల్లో మరి ధ్యానిస్తున్నాము. మరి మందిరానికి వెళ్తున్నాము. మన యొక్క విజ్ఞాపనలు, మన ప్రార్థనలన్నీ కూడా దేవునికి తెలియపరుస్తున్నాము. మరి ప్రతి సందేశాన్ని మనం ఆలకిస్తున్నాము, అంగీకరిస్తున్నాము, మన హృదయంలో చేర్చుకుంటున్నాం. మరి ఎవరైతే దేవుని బిడ్డలుగా మరి ఆయన విశ్వాసం ఉంచి మరి ఎంతగానో మరి ఆయన ప్రేమించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళందరూ ఎంత విజ్ఞాపనం చేస్తూ ఉపవాసం ఉంటున్నారో వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడతాయి. తప్పకుండా మీ జీవితాలు గొప్ప మేళ్ళు జరుగుతాయి. అందుకని నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా మరి కదిలించబడని వాక్యంలో ఉంది. కాబట్టి స్థిరత్వము మరి దేవుని యొక్క నామంలో మనం మంచి పునాది మీద మరి ఉన్నాము. కాబట్టి దేవుడు తప్పకుండా మన యొక్క కోరికల్ని, మన యొక్క విజ్ఞాపనలు, మన ప్రార్థనలన్నిటిని ఆలకించి మీ జీవితంలో బలమైన కార్యాలు జరిపించడానికైనా సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన ద్వారా మన వాక్యంలోకి ముందుకు సాగిపోవాలి. ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ప్రభు, ఇదిగో నాయన ఈ సమయంలో నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడిన మీ యొక్క వాక్యం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎంతోమంది బిడ్డలు ఈ సెలవు ధ్యానాలు ప్రభు నా తను ధ్యానిస్తూ మరి ఉపవాసం ఉంటూ ఈ ప్రార్థన విజ్ఞాపనంతో ప్రభు మీ సన్నిధిలో ఆయన ప్రభు వారి యొక్క గృహాల్లో మరి కూడికల్లోనూ సమాజంలోనూ తండ్రి ప్రభు నా తండ్రి మరి వాళ్ళు కూడా ప్రభు నా తండ్రి నాయన కలుస్తూ ప్రార్థనలో ఉంటూ ఉండగా ప్రభు వారి యొక్క ప్రతి ప్రార్థన యొక్క అంశంలన్నింటినీ, విజ్ఞాపనలన్నింటినీ కూడా ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు. ఎవరి జీవితంలో అయితే ప్రభు నా తండ్రి అనేకమైన యొక్క సమస్యలతో కొట్టుమిట్టాడుచున్నారో తండ్రి, అనేకమైన బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి విధమైన పరిస్థితుల్లో కూడా మీరు ఆశ్రయిస్తున్నారు ప్రభు. అట్టి బిడ్డలకి నీవు ఆశ్రయ దుఃఖముగా ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు మీరు చెవియొగ్గి వారి యొక్క ప్రార్థన వలన ఆలకిస్తున్నామని, మీరు పరలోకము నుండి వారికి జవాబు ఇస్తామని కూడా మేము నమ్ముతున్నాం ప్రభు. అందుకనే మీరు వాక్యములు సెలవిచ్చారు, నమ్మట నీ వల్ల అయితే నమ్ము అని సమస్తం సాధ్యమన్నా ప్రభు. మీ అందరి విశ్వాసం ఉంచి మేము నమ్ముతున్న ప్రతిదీ కూడా వాళ్ళు పొందినట్లుగా ఆయన సహాయం చేయండి. మీ అందరి బలమైన విశ్వాసం మీరు అనుగ్రహింపచేయండి. ఆ సహాయం అనేది ఎక్కడి నుంచో ఎటు నుంచో రాదు ప్రభు, అది మీ నుండి పైనుండి సహాయమే వస్తుంది ప్రభు. ఆయన ప్రభు, మీరు పైన ఉన్నవారే కానీ క్రింద ఉన్నవారు ఎంత మాత్రం కాదని మీరు వాక్యం సమీక్షారు. మిమ్మల్ని ఆయన తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచడానికి వాగ్దానం ఇచ్చారు. అటు గొప్ప తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ సమయం ప్రభుత్వం తండ్రి మీరు మాకు అనుకూలపరిచి మాతో మాట్లాడమని, మీ వాక్యంలో ఉన్న శక్తిని, బలాన్ని మీరు మాకు అనుగ్రహింపచేయమని, బిడ్డల హృదయాల్లో కూడా మరి కదిలింపచేసి వాక్యం మీదే వాళ్ళ దృష్టి ఉంచి వాళ్ళ మనసులతో వాళ్ళు గ్రహించుకునేటట్టు జ్ఞానాన్ని బిడ్డలకు మీరు పరిశుద్ధాత్మ ద్వారా దయచేయమని, మీరు పరిశుద్ధులు కనుక నా తండ్రి నా యందు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులై ఉండాలని మీరు సెలవిచ్చినట్లుగా నీ వాక్యము పరిశుద్ధము, నీ వాక్యము సత్యము, నీ వాక్యములు మరి ఎంతో ఆత్మీయత బలం ఉన్నది. కాబట్టి వారి యొక్క వాక్యం మీద మా యొక్క దృష్టిని పెట్టి హృదయం మీద ఆలకించి ప్రభు నా తన హృదయంలోకి వెళ్ళబడ్డ వాక్యాన్ని ప్రభు దాన్ని అన్వయించుకొని మా జీవితంలో వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని, ఈ ప్రార్థన బిడ్డలు వింటున్న వాళ్ళ యొక్క హృదయాల్లో, వాళ్ళ కుటుంబాలు గొప్ప మేలు జరుగుతున్నట్లుగా ఆజ్ఞాపించమని ప్రభు సహాయం చేయమని, ఈ యొక్క సమయాన్ని మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం మరి 38వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనంటే, ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరు అన్న. కాబట్టి మరి లోకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం అయితే, సిలువను మోయడానికి ఇష్టపడిన వారితో యేసు మీరు నా శిష్యులుగా ఉండటానికి వీల్లేదని అంటాడు. అటు పిమ్మట ఆయన రాజ్యంలోకి ప్రవేశం దొరకదు. కాబట్టి ఈ దినం యొక్క అంశం అయితే మరి సిలువను తప్పించుకోవడం. ఎందుకంటే ఈ శ్రమ దినాల్లో బలవంతమేం లేదు. మన కుటుంబ పరంగా చూస్తున్నట్లయితే, మన బిడ్డల పరంగా మరి కుటుంబంలో ఉన్న బిడ్డలందరి విషయంలో మనం క్రైస్తవులుగా ఉంటూ మనం దేవుని ఆశ్రయిస్తున్నాం. కాబట్టి ఆయన కృప ద్వారాగా ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక ఆయన మహింపరచాలి. ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుణ్ణి మహింపరచాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మనల్ని ప్రేమించే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి
ఆయన తప్ప వేరే దేవుడు కానీ ఎవరిని ఆశ్రయించడానికి కూడా వీలేదు. మరి నన్ను తప్ప అన్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి మన హృదయాలు ఆయనకు మాత్రమే మనం గౌరవం ఇవ్వాలి, ఆయన మాత్రమే మనం స్తుతించాలి, ఆయన కీర్తించాలి, ఆయన మహింపరచాలి, ఆయన గణపరచాలి. కాబట్టి మరి యేసుక్రీస్తుకి శిష్యులుగా ఉండాలనుకుంటూనే మన సొంత సిలువను మోయడానికి తిరస్కరిస్తాం. అది ఎలా కుదురుతుంది? యేసు ఇలా చెప్పాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేడు అన్నాడు. కాబట్టి సిలువ అనేది శ్రమలకి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి యేసుప్రభు అంగీకరించిన బిడ్డలందరూ సిలువను మోయాలని బలవంతంగా దేవుడు చేయట్లేదు. కానీ మరి ఆయన ఇష్టానుసారంగా మన జీవితం సాగిపోవాలంటే మరి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తాయి, మనం ఊహించని విధంగా ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని తట్టుకునే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి అటు పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో మనతో ఉంటున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? లోకంలో ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి యేసు ప్రభు బిడ్డలుగా మరి ఉన్నప్పుడు మరి అందుకని యేసు ప్రభుగా ఉన్న శిష్యులు మరి పేతురు, మరి యోహాను, మరి యాకోబు చాలామంది ఉన్నారు దేవునికి శిష్యులుగా. మరి యేసు ప్రభుతో ఉంటే శ్రమలు ఉన్నాయి, మరి భోజనం ఉండదు, మరి బస్సు ఉండదు, మరి ఏమీ కూడా ఉండవు. ఆయన ఎట్లాగో తిరుగుతూ పరిచర్య చేస్తూ సంచారం చేస్తున్నాడు. ఆ రీతిగా మేము అన్ని మా కుటుంబాలను కూడా వదిలిపెట్టి వచ్చి మరి ఆయన్ని వెంబడిస్తున్నాం కదా. మరి మాకు ఘనత కావాలి, మాకు గౌరవం కావాలి, మాకు గొప్ప గుర్తింపు కావాలని కోరుకుంటారు. కానీ ఆ గుర్తింపు అనేది నీవు ఆయన అనుసరిస్తున్నప్పుడు, ఆయన మార్గమును ప్రేమిస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞలు ఆయన్ని గైకొంటున్నప్పుడు, ఆయన గౌరవిస్తున్నప్పుడు, ఆయన ప్రేమిస్తున్నప్పుడే ఇవన్నీ ఆధిక్యతలు మనకి మన జీవితంలో దొరుకుతాయి అనే దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నారు. కాబట్టి సిలువ మోయడానికి మనం తిరస్కరిస్తే ఎంతటి తీవ్రమైన తీర్పు మన మీదకి వస్తుందో తెలుసా మీకు? సిలువను కానీ యేసు ప్రభువుని తిరస్కరించి మన సొంత ప్రయత్నాలు మనం చేస్తున్నప్పుడు మనకు అనేకమైన శ్రమలు కలుగుతాయి. అందుకని అపవాది కూడా మనల్ని చూస్తూ ఉంటాడు. ఏమనంటే ఎప్పుడు దేవుని నుంచి వేరైపోద్దా, ఎప్పుడు దేవుని దూషిస్తుందా, ఎప్పుడు ఆయన యొక్క నామాన్ని మరి అవమానపరచుద్దా అని చెప్పేసి అది ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే మనం సిలువని మొయ్యాలి. సిలువని మరి తిరస్కరిస్తే ఎంత తీవ్రమైన తీర్పు మన మీదకి వస్తుందో అని చెప్పాడు. కాబట్టి సాకులు చెప్పకుండా మరి ఎలాంటివి కూడా ఏవి కూడా మనం చెప్పకుండా మరి శ్రమలను మనం భరించినట్లయితే ఒకరోజు మనకేం జరుగుద్దంటే మహామహిమలోనికి మనం ప్రవేశిస్తాం. కాబట్టి సహజంగా మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాం. మరి తప్పకుండా దేవునికి ఉన్నంత ఓర్పు సహనం మరి మానవులుగా మనకైతే ఆ ఓర్పు సహనం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి, దేవుడు కాబట్టి ఆయన ఓర్పుతో సహనంతో అన్నిటిని కూడా సహించగలిగిన శక్తి ఆ దేవుని కుమారుడికి ఉంది. మరి ఆయన ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. మరి నీవు నేను సహించాలి అంటే మనకు ఒక ఆదరణకర్త ఉండాలి. అందుకనే మరి యోహాను సువార్త 14వ అధ్యాయం అన్నాడు, మీ మధ్యకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త మిమ్మల్ని బలపరిచి సత్యంలోకి నడిపిస్తాడు. మీరు ఏం కూడా భయపడాల్సిన అవసరం కూడా లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ భూమి మీద యేసుతో సన్నిహిత ప్రేమ సహవాసాన్ని మనం అనుభవించాలి. సెలవును కాదంటే దీనికి పూర్తి వ్యతిరేకతమైనది దాపురిస్తున్నట్టే. యేసు నుంచి వేరే సంతోషరహితంగా మిగిలిపోతాం. ఎవరైతే ఆయనతో పాటు సిలువ బాటలో ఆయన నిజంగా అనుసరిస్తారో ఆయనకు సన్నిహితంగా ఇక్కడ మరి మన నిత్యత్వంలో కూడా ఉంటారన్నాడు. కాబట్టి యేసు ప్రభుని బట్టి మనం అన్నిటిని ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకో ఏం మార్గం లేదు, ఇంకా ఆయన తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరిని తండ్రి వద్దకు రాలేడు అంటున్నాడు. కాబట్టి నీ మార్గము నీకు అనేకమైన మార్గాలు ఉండవచ్చు, కానీ అవన్నీ పాపం మార్గాలు, మోసపూరితమైన మార్గాలు, మరి పడిపోయే మార్గాలు. కాబట్టి అట్టి మార్గాల్లో నీవు కొనసాగటానికి వీల్లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన మార్గం ఏంటంటే యేసు మార్గం, సిలువ మార్గం, జీవ మార్గం. మరి నిత్యత్వంలోకి మనల్ని ప్రవేశించడానికి
ఆయన పరలోకానికి ఆయన ఉండే స్థలంలోకి మనం చేర్చుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు ఎంతవరకు ఉండాలి, ఎట్లాగ ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం ప్రతిదినం మనల్ని సరిచేస్తూ ఉంటుంది. నువ్వు వాక్యాన్ని చదవాలి, బాగా ధ్యానించాలి, వాక్యంతో నువ్వు బలపడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుని పట్టణంలో యేసుతో కలిసి జీవించాలని అనేది నీకుంటే అందుకు ఒకే ఒక మార్గం ఉంది. ఏంటంటే సెలవు మార్గం. ఆ సెలవు మార్గాన్ని ఎన్నుకుంటావా అని యేసు మనల్ని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నాడు. రండి, మీ సెలవును ఎత్తుకొని నన్ను అనుసరించండి అని ప్రేమతో ఆయన బ్రతిమాలుతున్నాడు. ఆయన పిలుపును వినకుండా సెలవు మోయడానికి కాదని తిరుగుబాటు చేస్తే పేతురుతో చెప్పిన మాటని ఆయన మనకు కూడా చెప్తాడు. ఏమనంటే, సాతానా నువ్వు వెనకకు పొమ్ము అని మాట చెప్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నాడు. అప్పుడు శోధకుడు మనల్ని తన చేతుల్లోకి తీసుకొని నరకానికి నడిపిస్తాడు. పేతురుని గద్దించాడు దేవుడు. ఆయన ఎందుకు గద్దించాడు యేసు ప్రభు పేతురునంటే, అయ్యా నీకు ఇది వద్దయ్యా, నీకు ఇది ఇంత కష్టం వద్దయ్యా, నీకు ఈ సిలువ వద్దయ్యా, నీకు ఈ శ్రమలు వద్దయ్యా అన్నప్పుడు ఇంక అపవాది తరబడి దేవుణ్ణి మరి అట్లా రెచ్చగొడుతుందని పేతురులో ఉన్న యొక్క సాతాన్ని దేవుడు గద్దించాడు. సాతానా పో, వెనక్కి పో అని గద్దించాడు. కాబట్టి మనము అపవాది సంబంధమైన ఆలోచనతో మనం ఉంటే దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దించడం జరుగుద్ది. మనల్ని సెలవు మార్గంలో వెళ్ళనీయకుండా సాతాను అన్ని విధాలా ప్రయత్నిస్తాడు. ఎందుకంటే దేవుని మార్గంలోకి వెళ్ళిపోతే నీకు భక్తి వచ్చేస్తుంది. దేవుని మార్గంలో ఉంటే నువ్వు చాలా భయభక్తులు కలిగి చాలా ఇష్టంగా ఆయనను ప్రేమిస్తావు, మంచి ప్రార్థన చేస్తావు, వాక్యంతో నింపుతావు. నువ్వు నింపుకోవటమే కాకుండా అనేకులకు చెప్పాలనే యొక్క తాపత్రయం, అనేక మందిని క్రీస్తులకు నడిపించాలనే యొక్క ఆ యొక్క ఇష్టము పట్టుదల నీకు కలుగుద్దని, నీ ద్వారా ఇంకా అనేక మంది మరి రక్షణలోకి వస్తారని దానికి ఇష్టం లేక నేను అనేకమైన మార్గాల్లో నుంచి తప్పిస్తూ ఉంటాడు. అనేకమైన ప్రమాదాలు సృష్టిస్తాడు. అప్పటికప్పుడే సృష్టించేస్తాడు, అప్పటికప్పుడే పాపంలోకి పడేస్తాడు. కాబట్టి సెలవు మార్గంలో వెళ్ళనీయకుండా సాతాను అనేకమైన విధాలుగా ప్రయత్నిస్తాడు. కాబట్టి ఎందుకంటే మన నిత్యానంద రాజ్యాన్ని చేరడం వాడికి ఇష్టం లేదు. కాబట్టి యేసు కోసం ఇక్కడ సిలువ మోసినట్లయితే అక్కడ మనం సిలువ సంతోషంగా మాట్లాడి. కాబట్టి ఒక వృద్ధురాలు అకస్మాత్తుగా ఏ అనారోగ్యం లేదు, ఆమె చనిపోయి పరలోకానికి ఎత్తబడింది. ఎత్తబడ్డ తర్వాత మరి దేవదూతలు వచ్చేసేసి ఆమెని ఒక గదిలోకి తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ ఉండవు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఆ గది అంతా కూడా పరిశీలనగా చూస్తూ ఉన్నప్పుడు ఒక మూలన సిలువలు ఉన్నాయట. సిలువలు ఉంటే అవి చూసి ఆమెకు ఎంతో సంతోషం కలిగింది. అమ్మ, ఇక్కడ చాలా సిలువలు ఉన్నాయి, పొడవుగా మరి చిన్న సిలువలు, పెద్ద సిలువలు చాలా ఉన్నాయి, నేను ఒక దాన్ని ఎంచుకుంటాను, బరువు లేని తీసుకుంటానని చెప్పేసి ఏది ఎత్తినా కూడా చాలా బరువుగా, మోయలేనంత బరువుగా ఉందంట. ఏంటి ఎంత బరువుగా ఉంటున్నాయి అని చెప్పేసి ఎతికి ఒక చిన్న సిలువను ఎత్తుకొని ప్రయత్నించింది తన భుజం మీద పెట్టుకొని. అప్పుడు ఒక దేవదూత వచ్చి అంది, అమ్మా, నీకు ఆ సిలువ కాదు, నీకు భరించలేనంత, నువ్వు మోయలేనంత బరువైన సిలువ నీకు అక్కడ సిద్ధంగా ఉంది, అది నువ్వు తీసుకో. ఇది నీకు కాదు, దేవుని చిత్తానుసారంగా జీవించి ఆయన మార్గం తప్పిపోకుండా ఆయన ప్రేమించిన వారికి మాత్రమే ఈ సిలువ కేటాయించబడింది. ఆ సిలువను తీసుకునే అధికారం నీకు లేదని చెప్పినప్పుడు చాలా నిరాశపడిపోయి చాలా బాధపడింది. అమ్మో, అటైతే నేను మోయలేనంత, భరించలేనంత బరువు సిలువ ఇక్కడ ఉందా నా కోసం, ఎందుకు ఉంది అన్నప్పుడు, నీవు దేవునికి ఇష్టాలుగా నీవెంతో దేవుని ప్రేమించనీయకుండా ఆయన యొక్క మాటలు నీ హృదయంలో లేకుండా చేసుకొని నీవు భూలోకంలో ఎంతో స్వేచ్ఛగా ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించి అనేకులకి నువ్వు చాలా కఠినరాలుగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నీకు నరకం అయితే నిన్ను నరకంలోకి అయితే వేయట్లేదు, కానీ ఒక స్థలంలో నిన్ను ఉంచడానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కాబట్టి అక్కడ నువ్వు బాగోలేదు, అక్కడ నువ్వు దేవునికి ఇష్టాలుగా జీవించలేదు, ఆయన ఇష్టానుసారమైన బిడ్డగా నీవు ఉండలేదు. అయినప్పటికీ దేవుడిని ప్రేమించాడు. ఎందుకంటే కొన్ని నువ్వు దేవునికి చేశావు కాబట్టి ఆయన నరకాన్ని పంపించకుండా ఇక్కడ ఉంచినందుకు సంతోషించమని దేవదూత ఆమెతో అన్నప్పుడు ఇంక తల ఉంచుకొని ఆమె దుఃఖించడం ప్రారంభించింది. కాబట్టి యేసు రాజ్యంలోకి ప్రవేశించి జీవకిరీటాన్ని పొందాలంటే అపోస్తుడైన పౌలు సలహాని మనం పాటించాలి. క్రీస్తు యేసు యొక్క మంచి మరి సైనికుడు వారే శ్రమను అనుభవించమన్నాడు.
రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, దేవుడు మన మీద ఒక సిలువను మోపినప్పుడు, అన్యాయంగా శ్రమలను అనుభవించినప్పుడు, అకారణంగా ఇతరులు గాయపరిచినప్పుడు, దూషించి అసహ్యంగా ప్రవర్తించినప్పుడు, మరి అకారణంగా ప్రవర్తించినప్పుడు అప్పుడే మనం ఆయన అడుగుజాడలో నడవాలనే యొక్క మనసు మనకి కలుగుతుంది. మనం యేసు మార్గాన్ని బాటని ఎన్నుకున్నట్లయితే దోషంలో మరియు హింసలు వచ్చిన ఇతరుల్ని జీవిస్తాం. అన్యాయంగా శ్రమల పాలైన మౌనంగా సహిస్తాం. మనమే శ్రమకు అప్పగించుకుంటాం. అప్పుడు యేసు మనం తన శిష్యులుగా గుర్తించి తన మహిమను, సింహాసనాన్ని, కిరీటాన్ని మనకి ఇస్తాడు. ఎవరైతే క్రీస్తులో కలిసి శ్రమను, బాధను, శారీరక తీవ్రమైన అనారోగ్యాలను, నిరాశ, నిస్పృహలను, మరి ఒంటరితనాన్ని, ఆప్తులైన వారి మరణాన్ని, కుటుంబ సమస్యలైన మొదలైన వివిధ శ్రమల్ని సహనంతో ఓర్పుగా భరిస్తారు, వారి నిత్య మహిమను మరి సొంతం చేసుకుంటారు. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో అలా కాకుండా నాకెందుకు ఈ శ్రమ అని దేవుని ప్రశ్నించినట్లయితే దేవుని తీర్పు వలన మనం నాశనం అయిపోతాం. పిరికివారును మరి అగ్నిగంధకములతో మండు గొండంలో పాలు పొందుదురు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ఆ మాట చెప్పాడు. కాబట్టి మరి సిలువ మోయడం మీదనే ప్రతిదీ కూడా మనకి ఆధారపడి ఉంది. అయితే సిలువ అంటే మనకు అన్ని భయములు నుంచి విడుదల పొందడం ఎలా? మొదటగా సిలువను మోయడానికి ఎందుకు అయిష్టత చూపుతున్నామో కనుక్కోవాలి. మన పాప నైజాన్ని మరి గ్రహించే అంతరాత్మ దృష్టి మనకి కావాలి. ఎవరైతే ఈ పాప నైజాన్ని గుర్తించి పశ్చాత్తపడి దాని నుంచి విడుదల కోరుతారో అతడు దేవుడిచ్చే క్రమశిక్షణను, శ్రమలను అంగీకరిస్తాడు. మరి పవిత్రమైన యేసు రూపంలోకి మనం మారాలి అని అంటే మారడానికి పరలోక గమ్యాన్ని చేరుకోవటానికి నాకు ఈ సిలువ అవసరమే అని అతనే స్వయంగా చెప్పాలి. నేను కూడా ఆ రీతిగా చెప్పాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 1 పేతురు మరి 4వ అధ్యాయము 1-2 వచనంలో దేవుడు చెప్తున్నాడు, శరీరంలో శ్రమ పొందడం ద్వారా మన పాపంతో జోక్యం లేకుండా ఉంటాం కదా. దేవుడు అనుగ్రహించే శ్రమ ద్వారా మనం యేసు స్వరూపంలోకి మారుతాం. ఒకరోజు ఆయన ముఖాముఖిగా చూడగలుగుతాం. క్రమశిక్షణ ద్వారా ఆయన పరిశుద్ధతలో పాలు పొందుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో. రెండవదిగా మనం తండ్రి వైపు చూడాలి. పిల్లలమైన మనకు ఏది మంచిదో, మనం ఎంతవరకు భరించగలము ఆయనకు బాగా తెలుసు. మనల్ని మహిమలోనికి నడిపించే సిలువని ఆయన మనకిస్తాడు. సిలువలో ఆయన దాచిన అద్భుత నిధిని మనం కనుగొనాలి. ఆ నిధి నుంచి మనకేం కలుగుతుందంట? మంచి ఫలము, రూపాంతరము, విజయము, నిత్యానందం, యేసుతో సమైక్యం. దేవుడు ప్రేమ కనుక మన కథకి శ్రమ ముగింపు కాదు, కానీ శ్రమలో నుంచి బయటకు వచ్చే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆయన నా తండ్రి, మీ తండ్రి, మన తండ్రి కనుక ఆయన దగ్గర ఎప్పుడు నాకు ఆదరణ, సహాయము లభిస్తాయి అంటూ మన స్వాగతంలో పదే చెప్పుకోవాలి. మన హృదయంలో ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. మనకు సిలువను అనుగ్రహించిన తండ్రి ప్రేమను మనం విశ్వసించితే కఠినమైనవి సులువుగాను, చేదైన పదార్థాలు మనకి మధురంగాను మారుతాయి. అదే సమయంలో మనం సిలువ మోసిన యేసుని మనం చూడాలి. మోయలేని సిలువను తూలుతూ, వంగి కృంగి పడుతూ, లేస్తూ మన కోసం ప్రేమతో కలువరి దాకా మోసాడు. మనం తొట్టిల్లకుండా మరి ఆయన మనకు ముందుగా వెళ్ళే మార్గం సరళం చేశాడు. ఇప్పుడు మన సిలువను మనతో పాటు ఆయన కూడా మోస్తున్నాడు. సిలువ మోయడం అంటే ఏమిటో ఆయనకి తెలుసు. మనకి ఎలా సహాయపడాలో, మనం ఎలా బలపరచాలో ఆయనకి తెలుసు. మరి మనం యేసుతో కలిసి మన సిలువను మోసినట్లయితే ఆయనకు మరింత దగ్గరే, మన పెన్నడు లేని విధంగా ఆయన సంతోషాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి దేవుడు ప్రేమ లేకుండా మనకి శ్రమలను ఇస్తున్నాడు అనే పిచ్చి ఆలోచన ప్రక్కకు పెట్టి మరి ప్రక్కకు నెట్టి ఆయనను మన హృదయంలో తల ఉంచుదాం. ఆయనకి మనం నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆయన విషయంలో మనం తగ్గించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి ఆలోచనల వల్లే సిలువ మోయడం అంటే అయిష్టత ఏర్పడి అదొక మోయలేని బరువుగా మనకి కనిపిస్తుంది. ఫలితంగా సంతోషాన్ని మనం కోల్పోతాం. సిలువ మోయడానికి ఇష్టపడకపోవటమే అన్నిటికంటే దారుణమైన శ్రమ. ఈ పాపాన్ని వదిలించుకోవాలి. అందుకనే యేసు విమోచన శక్తిని మన జీవితాల్లో అనుభవించాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి? ఆయన ద్వారా మనం ఎలాగ సమాధానం పొందాలని అంటే మనం ఒక ప్రార్థన ఏంటంటే, యేసయ్య, నా ప్రభువా, నా ప్రియ తండ్రి, నా పరలోకపు తండ్రి,
మీకు ఎంతగానో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. మరి సిలువ మోసింది, సిలువ శిక్ష పొందింది నీవే కదా నా ప్రభువా. నీవే నా ప్రేమను, నా ఇష్టాన్ని అర్పించి నేను అనుసరించుకుంటున్నాను. ఈ మనవి ఆలకించయ్యా. ఈ సిలువ మోయటానికి ఇష్టపడకపోవటం వల్ల నువ్వు నా శిష్యుడు కానియటం అని నేను అనిపించుకోకుండా చేయి అయ్యా అని మనం దేవుణ్ణి బ్రతిమలాడాలి. మరి దేవుని యొక్క ప్రేమ హస్తాలతో అనుగ్రహించే ప్రతి సిలువను అవును తండ్రి అని స్వీకరించే కృప మనకి ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. అందుకని యోగు భక్తుడు ఏమంటున్నాడంటే, యోగు ఎంతో నమ్మకమైన వ్యక్తుడు, మరి ఉదార స్వభావం గలవాడు, మంచి భక్తిపరుడు, నీతిపరుడు, దేవునికి తప్ప ఈ అవకాశం ఇంకెవ్వరు కూడా ఎప్పుడు ఇవ్వలేని వ్యక్తి. ఆయన ఎంతో స్వతహాగా ఆయన గొప్ప ధనవంతుడు, గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. దేవునికి ఇచ్చిన తర్వాతే, దేవుని గణపరిచిన తర్వాతే తన పనులన్నింటిని కూడా చేసుకునే వ్యక్తి. మరి అపవాదికి ఇష్టం లేకుండా అయిపోయింది. ఈ యోబు ఎంత భక్తిపరుడు, దేవుని ఎంత అనుసరిస్తున్నాడు, దేవుని ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుని ఎంత మరి బతిమలాడుకుంటున్నాడు, ఎంత మంచి ప్రార్థనాపరుడు, తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని వాడు ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఇట్లాంటి వ్యక్తి దేవునికి ఇష్టంగా ఉండటానికి వీల్లేదు. ఇతనికి ఏ రీతిగా సరే ఇతను శ్రమ పెట్టాలి, కష్టపెట్టాలి, బాధ పెట్టాలి, బాగా గాయపరచాలి, ఆయనకి ఏమి లేకుండా చేయాలి, ఆయన దరిద్రుడైపోవాలి, ఆయన్ని ప్రేమిస్తున్న వీళ్ళందరూ ఇతన్ని అసహించుకోవాలి, ఇతను వెలివేయాలి, ఇతని ఇక్కడ నుంచి తీసేయాలి అని చెప్పేసి తాను బాగా ఆలోచన చెప్పవాలి. అందరినీ మొత్తటం ప్రారంభించింది. ఆ కుటుంబంలో ఉన్న భార్యని, పిల్లల్ని, పశువుల్ని, తనకున్న సంపద, ఆస్తి యావత్ అంతటిని కూడా అన్నిటిని కూడా పారదోలేటట్టు చేసి చివరికి దేవుని యొక్క దూతతో కూడా పోరాడి మీరు అంతగా ప్రేమించబడటానికి ఏబో మిమ్మల్ని ఆయనకిచ్చిన యొక్క సమస్తాన్ని బట్టి మేము ప్రేమిస్తున్నాడు. కానీ తనకేమీ లేకుండా, ఏ ఆరోగ్యం లేకుండా కూడా ఉంటే ఎప్పటికప్పుడే ఇప్పటికే ఈ క్షణంలోనే, ఈ నిమిషంలోనే మిమ్మల్ని దూషించి అతను మిమ్మల్ని ఆయన వెలివేయబడతాడు కదా అన్నప్పుడు అదేం కాదు. యోబు చాలా మంచి వ్యక్తి, మంచి ఉదార స్వభావుడు, మంచి భయభక్తి కలిగిన వ్యక్తి, ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి, అట్లాంటి నమ్మకమైన వ్యక్తి. అతను ఏమి లేకపోయినా కూడా నన్ను స్తుతిస్తాడు, ఏమున్నా లేకపోయినా ఆయన నన్ను గణపరుస్తాడు, ఆయన నన్ను ప్రేమిస్తాడని చెప్పినప్పుడు అలా అయితే ఆయన చుట్టూ ఉంటున్న యొక్క కంచిని తొలగించినట్లయితే నేను చూస్తాను ఆయన నమ్మకాన్ని, ఆయన విశ్వాసాన్ని. మిమ్మల్ని ఎలాగ కీర్తిస్తాడు, ఎట్లాగ కొనియాడతాడు, ఎట్లా ప్రేమిస్తాడు, ఎట్లా కనపరుస్తాడు, ఎట్లా గౌరవిస్తాడు నేను చూస్తానని చెప్పినప్పుడు వెంటనే దేవుడు అతని చుట్టూ ఉన్న కంచెనే తీసివేసేసింది. ఎప్పుడైతే ఆ కంచెని తొలగించేయటం జరిగిందో యోబు ఇంకా భక్తి ఎక్కువైపోయింది. అతను అంటున్నాడు, నా ప్రాణము, నా శరీరము చీకిపోయిన అది పాడైపోయినప్పుడు కూడా నా యొక్క శరీరంతో నేను ఆయన్ని స్తుతిస్తాను, గణపరుస్తానని ఎంతగా మొరపెట్టాడంటే అంత భక్తిపరుడు భూలోకంలో ఎక్కడ కూడా లేనట్లుగా ఉంటుందని బైబిలే సెలవిస్తుంది. అంత గొప్ప వ్యక్తి లాగా మనం ఉండగలుగుతున్నాము. మనకు అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, ఇంట్లో కావాల్సిన అంతా ఉంది, కానీ భక్తి లేదు. దేవుని యందు భయభక్తులు లేవు, దేవుడంటే గౌరవం లేదు, దేవుడంటే ప్రేమ లేదు, ఆయన యందు విశ్వాసం లేదు. మరి ఇట్లాగా లేనప్పుడు, నీకు అన్నీ కలిగినప్పుడు, అవన్నీ ఒకేసారి తీసివేయబడ్డప్పుడు నువ్వేం చేస్తావు? అవన్నీ తొలగించేసినాక, నీకేమి నష్టం కలిగినాక అప్పుడు కూడా నువ్వు యోబు లాంటి ఒక సాక్ష్యం ఇవ్వగలుగుతావా అనేది మనం ప్రశ్నించుకుంటే మనం చాలా సిగ్గుపడే పరిస్థితులు మనం ఉండిపోతాం. కాబట్టి అన్నీ ఇచ్చినప్పుడు దేవుని మనం గణపరచం, ఏమి లేనప్పుడు ఆయన మనం బ్రతిమాలుకుంటాం. అది దేవునికి ఇష్టం లేదు. ఉన్నప్పుడు గణపరచకుండా, లేనప్పుడు ఆయన తృణీకరించి ఆయన్ని మనం అనేకమైన విధాలుగా దేవుని యొక్క మనసును మనం గాయపరచడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభువులో మనం విశ్వాసం ఉంచి ఆయన మనం బాధ పెట్టకుండా ఆయన సంతోషంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన తండ్రి కాబట్టి ఆయనకి మనం కుమారులం కనుక దేవుని యొక్క మనసుని గాయపరచకుండా ఆయన ప్రేమను మనం ఆస్వాదిస్తూ ఆయన వాక్యాన్ని మన హృదయంలో బలపరుచుకుంటూ దేవునికి ఇష్టడిగా మనం జీవించినట్లయితే ఈ లోకంలో మనకి ప్రతి చిన్న కష్టం కూడా, ఆ శ్రమ కూడా మనకి ఏమనిపించదు. ఎందుకంటే దేవుళ్ళు అంతగా నీవు బాగా వేరు పారి, అంటే ఆ వేరు అనేది పారి అనేక స్థలాలు చాలా దూర ప్రాంతాల్లోకి ఆ వేరు దూసుకుపోతే వేళతో సహా మరి అది నాటుకుపోతాయి. కాబట్టి మరి మన యొక్క పునాది ఎలాగ ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే మరి చాలా గట్టిగా, చాలా బలంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి
ఊడిపోయే అంటే చేతితే ఊడిపోయే ముక్కుగా మనం ఉండకుండా మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం కలిగినప్పటికీ, ఎంత బాధ కలిగినప్పటికీ, ఎంత భయంకరమైన అనారోగ్యం ఉన్నప్పటికి కూడా మనం ప్రతి సమయంలో కూడా, ప్రతి క్షణము, ప్రతి నిమిషం కూడా ప్రభువుని వదిలిపెట్టకుండా ఆయన ప్రేమించినట్లయితే ఇవన్నీ అవంతటా అవి దేవుడు తీసేయటానికి ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి అట్టి ప్రేమను, అటు ఆప్యాయతను, అటు ఆదరణ యేసు ప్రభువులు మనం పొందుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వాక్యము, ఈ యొక్క సందేశాన్ని వింటున్న మీ హృదయాల్లో దేవుడు మాట్లాడి మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన ద్వారా మనం ఆయన్ని మహిమపరుచుకుందాం. ప్రేమ స్వరూపుడ పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు ప్రభా. మీరు ఎంతగానో మా కొరకు తండ్రి అనేకమైన శ్రమలు పొంది మరి అన్యాయంగా మరి నేను ప్రభు మా కొరకు గాయపరచబడి మా నిమిత్తం ఈ లోకానికి వచ్చిన తండ్రి అనేకమైన వ్యాధులు, శ్రమలు అనుభవించి మాకు మా శరీరానికి ఎలాంటి చిన్న గాయం కూడా అవ్వకుండా, ఏ విధమైన బాధ అనేది మేము, ఆ నొప్పి అనేది మేము మాకు కలగకుండా వాటన్నిటిని మా కొరకు భరించి నాయన ప్రభు సిలువలు మా కొరకు నా తండ్రి మీ విలువైన పరిశుద్ధ రక్తాన్ని, ఆ కలువరి రక్తము, ఆ యొక్క విమోచన రక్తాన్ని మా కొరకు క్రయధనముగా సమర్పించినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. వీటి ప్రేమ కలిగిన దేవుడు మీరు మాకు ఉన్నందుకు మేము నిజంగా హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ సమయంలో బిడ్డలు ఎవరైతే ఆలోచించున్నారో, ఎవరైతే విని గ్రహించారో వాళ్ళ హృదయాల్లో అట్టి ప్రేమ, అట్టి కృపను మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారాగా వాళ్ళ హృదయాలు నింపమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ ప్రతి అవసరతను కూడా తీర్చి సహాయం చేసి మీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా వాళ్ళని బలపరచమని, ప్రతి విషయంలో వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టకుండా మిమ్మల్ని అనుసరించేవారుగా, సులువ మార్గం అంటే కష్టమైంది, అది చాలా బాధాకరమైంది, శ్రమలు కలుగుతాయి అనే యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు వాళ్ళకి కలగకుండా నేను తను దేనికైనా సరే సిద్ధం అనుకునే యొక్క ధైర్యాన్ని బిడ్డలకు దయచేసి ప్రతి విషయంలో కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఆ కుటుంబాలు గొప్ప మేలును, కార్యాలు జరిగింపచేసి మీకు ఇష్టలుగా ఈ లోకంలో, భూలోకంలో నా తండ్రి ప్రభు మహింపరిచే కృపను ప్రతి కుటుంబానికి దయచేసి మహిం పొందుకోమని ఈ కొద్ది విన్నపంలో మీ పరిశుద్ధ సన్నిధిలో పెట్టుచుండగా మీరు మాత్రమే మహిం పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.